హైదరాబాద్ లో హైడ్రా అధికారులు మరోసారి కూల్చివేతలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నాదర్గుల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసి బాధితులకు న్యాయం జరిపించారు. 1986లో టెలికాం కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 100 ఎకరాల భూమిలో వెంచర్ డెవలప్ చేసింది. ఇక ప్లాట్లను ఏర్పాటు చేసి సొసైటీ సభ్యులకు పంపిణీ చేసింది. అయితే 2016లో ధరణి ద్వారా అక్రమ పాస్బుక్లు సృష్టించి సొసైటీకి చెందిన భూమిలో మరో కొత్త వెంచర్ ను ఏర్పాటు చేయడంతో వివాదాస్పదమైంది. ఇక ఈ క్రమంలో దాదాపు 23 ఇంటి నిర్మాణ అనుమతులు అక్రమంగా పొందడంతో అసలైన ప్లాట్ యజమానులు ఆందోళనకు దిగారు. కలెక్టర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై యంత్రాంగం స్పందించకపోవడంతో బాధితులు హైడ్రా అధికారులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టారు. అక్రమంగా మంజూరైన పర్మిషన్లు రద్దు చేసి అసలైన యజమానులకు ప్లాట్లను తిరిగి అందజేశారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇతర అధికారులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. తమకు న్యాయం జరగటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు మనం ఇప్పుడు నాదర్గుల్లో ఉన్నటువంటి టెలికాం అకౌంట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ రిజిస్టర్డ్ ట్యాబ్ 313 ఇది ఈ సొసైటీ ల్యాండ్ లో ఉన్నాం మనం. ఇది మొత్తం కూడా 1986-87లో అయినటువంటి వెంచర్. ఇది ఆల్మోస్ట్ రైతుల దగ్గర 80 ఎకరాలకు పైగా కొని వెంచర్ చేసి వారి యొక్క సభ్యులకు కేటాయించడం జరిగింది. అట్లాంటి వెంచరు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఒక్కొక్కరు వేరే వేరే ప్రాంతాల్లో స్థిరపడడం జరిగింది. ఇట్లాంటి మనకు ఈ అట్లనే 2-3 ఎకరాల 7 గుంటలు సింగిరెడ్డి సత్యరెడ్డి గుర్రంగూడ వాళ్ళ దగ్గర జైహింద్ సింగ్ ప్రెసిడెంట్, జె సుధాకర్ సెక్రటరీ వారి యొక్క హయాంలో మొత్తం 3 ఎకరాల 7 గుంటలలో లేఅవుట్ ప్లాట్లుగా చేసి విక్రయించడం జరిగింది వారి మెంబర్లకు. అట్లాంటి ప్లాట్లను ధరణిలో పాస్బుక్ సంపాదించుకొని, అది కూడా అక్రమార్గంగా సంపాదించుకొని, ఆ ధరలో పాస్బుక్ కూడా ఎట్లొచ్చింది, వితౌట్ ROR ప్రొసీడింగ్స్ సరైన కాపీలు కూడా లేవు, వితౌట్ ఫైల్స్ కూడా లేవని మాకు RTA ద్వారా తెలిసిన తర్వాత మాట్లాడుతున్నాం. ఇట్లా ఏదైతే MROR ఉన్నారో బాలాపూర్లో అక్కడ RTA ద్వారా తీసుకోవడం జరిగింది. అవి కూడా మీకు ఇస్తాం కాపీలు. అక్కడ లేదు, ఆ ప్రొసీడింగ్ కాపీస్ లేకుండా నేను పాస్బుక్ సంపాదించుకొని ఎందుకు మ్యూటేషన్ జరగకపోవడం వల్ల ధరలో పాస్బుక్లు ఇష్యూ అయినాయి. దాని ద్వారా వాళ్ళు ఫీల్డ్ మీదకి వచ్చి మళ్ళీ రీవెంచర్ చేసిరు. ఆ వెంచర్ కూడా ఎలాంటి పర్మిషన్ లేనటువంటి వెంచర్ కావడం వల్ల మేము హైడ్రా రంగనాథ్ సార్ కమిషనర్ గారికి, మరియు HMDA కమిషనర్ గారికి, మరియు కలెక్టర్ గారికి అందరికీ కూడా మేము అందరం వెళ్ళి కలిసి వాళ్ళకు రకరకాలుగా డాక్యుమెంట్లు ఇచ్చి వాళ్ళకి వినియోగించుకోవడం జరిగింది లెటర్ పూర్వకంగా. ఆ విధంగా హైడ్రా వారు అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి ఆ వెంచర్లు చూసుకొని దాని మీదకి వచ్చి ఇప్పుడు మా వెంచర్ మాకు క్లీన్ చేయడం జరిగింది. ఈ రోజు రోడ్లన్నీ కూడా యాజ్ పర్ టెలికాం సొసైటీ వారు చేసిన లేఅవుట్ ప్రకారంగా, దాని ప్రకారంగా HMDA వారికి ఇస్తే వారు డైరెక్టర్ ఆఫ్ సిటీ టౌన్ ప్లానింగ్ వారికి కూడా సౌజన్యంతో వెంచర్ పర్మిషన్ లేదు కాబట్టి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇట్లాంటివి లేఅవుట్లు జరిగి మా పాప ముసలి వాళ్ళు 80 years 70 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి ఇబ్బందులు పడుతున్నారు. గమనించి మాకు సహకరించినందుకు మా అందరికి మీడియా మిత్రులకు, హైడ్రా కమిషనర్ గారికి, మరియు HMDA కమిషనర్ గారికి, మరియు కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. ఇట్లాంటి ఎక్కడ జరుగుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడ మత్స్యకారుల స్పందనకి దిగివచ్చారు. ఇక బాధితులను స్వయంగా